మేకల పెంపకం అనగానే చాలామందికి ఓ సంప్రదాయ వృత్తి గుర్తుకొస్తుంది. కానీ ఇది కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, సరైన ప్రణాళిక ఉంటే అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టే ఒక మంచి వ్యాపారం కూడా. మరి భారతదేశంలో ఒక ఆధునిక మేకల ఫామ్ను విజయవంతంగా ఎలా స్థాపించాలి? సైన్స్ దగ్గర్నుండి బిజినెస్ ప్లానింగ్ వరకు అన్ని విషయాలు వివరంగా చర్చిద్దాం. అసలు మనం మేకల గురించే ఎందుకు మాట్లాడుకోవాలి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ముందుగా అది అర్థం చేసుకుందాం. ముఖ్యంగా పశుగ్రాసం కొరతలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులకు మేకలు ఒక వరం లాంటివి. ఎందుకంటే ఇవి ఏ వాతావరణానికైనా సరే చాలా ఈజీగా అలవాటు పడతాయి, చాలా దృఢంగా ఉంటాయి. అందుకే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వీటికి అంత కీలకమైన పాత్ర ఉంది. సరే, మరి మన ప్రయాణం ఎక్కడి నుంచే మొదలు? ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ రంగంలో ఉన్న అవకాశాలేంటి, ఆ తర్వాత ఫామ్కు పునాదులు ఎలా వేయాలి, అక్కడి నుంచి సైంటిఫిక్గా మందను ఎలా మేనేజ్ చేయాలి, పశుగ్రాస సమస్యను ఎలా అధిగమించాలి, ఒక పక్కా కమర్షియల్ బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి, చివరగా ప్రభుత్వం మద్దతులెలా పొందాలి, ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్లోకి వచ్చేశాం. అసలు మేకల పెంపకాన్ని ఎందుకు ఒక తెలివైన ఎంపిక అంటున్నారో, ఇప్పుడిది ఎందుకంత కీలకమైన పరిశ్రమగా మారుతోందో చూద్దాం. 148.88 మిలియన్లు, అక్షరాల 14,88,00,000. ఇది 20వ పశుగణన ప్రకారం మన దేశంలోని మేకల జనాభా. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న ఒక భారీ, నిరంతరం పెరుగుతున్న మార్కెట్ అన్నమాట. ఈ పెరుగుదలే చూపిస్తోంది మేకల ఉత్పత్తులకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో. సరే, డిమాండ్ బాగుంది, కానీ మేకల పెంపకంలో ఉన్న అసలు ప్రయోజనాలేంటి? చూడండి, మేకలు చాలా త్వరగా పిల్లలు పెడతాయి, అంటే జనరేషన్ గ్యాప్ తక్కువ. దీనివల్ల పెట్టిన పెట్టుబడి తొందరగా వెనక్కొస్తుంది. వాటి మాంసం, పాలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆవులు, గేదెల్లాంటి పెద్ద జంతువులను పోషించలేని చిన్న రైతులకు, అలాగే వర్షాధార ప్రాంతాల్లోని రైతులకు ఇదొక అద్భుతమైన ఆదాయ వనరు. అవకాశాలు బాగున్నాయని అర్థమైంది. మరిప్పుడు ఫారం స్టార్ట్ చేయడానికి కావాల్సిన పునాదుల గురించి మాట్లాడుకుందాం. అంటే సరైన మేక జాతిని ఎంచుకోవటం, వాటికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం, ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒక ఫామ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ సరైన జాతిని ఎంచుకోవడమే. ఈ మ్యాప్ని ఒక్కసారి చూడండి. మన దేశంలో ప్రతి ప్రాంతానికి అక్కడి వాతావరణానికి సరిపోయే ప్రత్యేకమైన జాతులున్నాయి. అందుకే మన ప్రాంతానికి అలవాటు పడిన జాతిని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఉదాహరణకు, వెస్ట్ బెంగాల్లో బ్లాక్ బెంగాల్ ఫేమస్ అయితే, కేరళలో మలబారీ జాతి అక్కడి పరిస్థితులకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. జాతిని ఎంచుకున్న తర్వాత అంతే ముఖ్యమైనది వాటికి కట్టే షెడ్. ఈ టేబుల్లో ఒక మోడల్ షెడ్ కొలతలు ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాటికి తగినంత జాగా ఉండాలి, గాలి, వెలుతురు బాగా రావాలి, ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. ఈ డిజైన్లో స్లాటెడ్ ఫ్లోర్ అనుంది చూసారా? దీనివల్ల వ్యంధాలన్నీ కిందకి జారిపోతాయి. దీంతో షెడ్ ఎప్పుడూ పొడిగా, క్లీన్గా ఉంటుంది. మేకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సరే, జాతినెంచుకున్నాం, షెడ్ కట్టాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అదే సైంటిఫిక్ హార్డ్ మేనేజ్మెంట్. అంటే మందను శాస్త్రీయంగా ఎలా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఎక్కువ దిగుబడి వచ్చేలా మందను మేనేజ్ చేయడానికి 4 పిల్లర్స్ చాలా ముఖ్యం. అవేంటో చూద్దాం. అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది పోషణ, అంటే ఫీడ్ మేనేజ్మెంట్. మేకల వయస్సు, బరువును బట్టి వాటికిచ్చే ఫీడ్లో మార్పులు చేయాలి. ఈ టేబుల్ చూడండి. పెరుగుతున్న పిల్లలకు ఎంత ఫీడ్ ఇవ్వాలి, పెద్ద మేకలకు ఎంత, అలాగే బ్రీడింగ్ కోసం వాడే పోతులకు ఎంత ఇవ్వాలి అనేది క్లియర్గా ఉంది. కరెక్ట్ న్యూట్రిషన్ ఇస్తేనే వాటి పెరుగుదల, ఆరోగ్యం బాగుంటాయి. రెండో పిల్లర్, బ్రీడింగ్ మేనేజ్మెంట్. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. మేక ఎదకు వచ్చినప్పుడు, అంటే హీట్కు వచ్చినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. తోక ఆడేయటం, పదే పదే అరవడం, కంగారుగా తిరగడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మనం కరెక్ట్గా గమనించి సరైన సమయంలో జతకట్టిస్తేనే బ్రీడింగ్ సక్సెస్ అవుతుంది. ఇక మూడోది, హెల్త్ మేనేజ్మెంట్. మన మంద ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి. వ్యాధులు రాకుండా టైంకి వ్యాక్సిన్లు వేయించాలి. కడుపులో నులిపురుగులు పోవడానికి రెగ్యులర్గా మందులివ్వాలి. అలాగే ఫారంకి కొత్త జంతువులను తెచ్చినప్పుడు వాటిని వేరుగా ఉంచి గమనించాలి. దీన్నే బయోసెక్యూరిటీ అంటారు. ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ ఉంటే ఏవైనా అనారోగ్య లక్షణాలున్నా వెంటనే పసిగట్టొచ్చు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, కానీ పశుపోషణలో అందరూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? అదే పశుగ్రాసం. దాని ఖర్చు, అది దొరకడం, ఇవే పెద్ద సవాళ్లు. అయితే ఈ ఫీడ్ ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఆ సొల్యూషనే ఈ ఇంటర్ క్రాపింగ్, అంటే అంతర పంట. సింపుల్గా చెప్పాలంటే మొక్కజొన్న, అలసంద లాంటి 2 వేర్వేరు పంటలను ఒకే పొలంలో ఒకేసారి పండించడం. దీనివల్ల 2 లాభాలు. 1, ఉన్న కొద్దిపాటి భూమినే సమర్థవంతంగా వాడుకోవచ్చు. 2, ఇలా పండించిన గడ్డిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఆర్థికంగా ఇది ఎంతవరకు లాభదాయకం? ఈ బార్ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ధాన్యం పంట వేసినప్పుడు కన్నా, లేదా కేవలం పప్పుధాన్యం పంట వేసినప్పుడు కన్నా, రెండింటినీ కలిపి 2:1 నిష్పత్తిలో వేసినప్పుడు బెనిఫిట్ కాస్ట్ రేషియో చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది కేవలం దిగుబడిని పెంచడమే కాదు, మనకు వచ్చే నికర లాభాన్ని కూడా పెంచుతుందన్నమాట. 19,545 కిలోలు. ఒకసారి ఊహించుకోండి. కేవలం ఒకే ఒక ఎకరాలో, ఒకే రబీ సీజన్లో ఈ సైంటిఫిక్ పద్ధతి ద్వారా ఇంత పచ్చిగడ్డిని పండించొచ్చు.
ఈ గడ్డితో ఒక చిన్న సైజు మందకు 6 నెలల పాటు ఫీడ్ సమస్య ఉండదు. ఇప్పటిదాకా మనం ఫార్మింగ్లోని సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే లెక్కల సంగతేంటి? ఒక కమర్షియల్ ఫామ్ పెడితే నంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సుమారు 15 లక్షల రూపాయలు. ఇది 100 మేకలతో ఒక కమర్షియల్ ఫామ్ స్టార్ట్ చేయడానికయ్యే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఈ డబ్బుల్లో మేకల కొనుగోలు, షెడ్ నిర్మాణం, అలాగే మొదటి ఏడాది మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కలిసి ఉంటాయి. ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, మొదటి ఏడాది మనకు నష్టం కనిపిస్తుంది. కానీ కంగారు పడక్కర్లేదు. రెండో ఏడాదికొచ్చేసరికి లాభాలు ఒక్కసారిగా పెరిగాయి. ఎందుకిలా? సింపుల్. మొదటి ఏడాదిలో అమ్మకాలు దాదాపుగా ఉండవు, అంతా పెట్టుబడే. కానీ రెండో ఏడాదికి పిల్లలు పెరిగి అమ్మకానికి రెడీ అవ్వడంతో ఇన్కమ్ అమాంతం పెరుగుతుంది. ఇది మనకు ఏం చెప్తోందంటే, ఈ వ్యాపారంలో కొంచెం ఓపిక పడితే లాంగ్ టర్మ్లో మంచి లాభాలు ఉంటాయని. 27.02%. ఇదేంటంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, షార్ట్గా ఐఆర్ఆర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడి మీద ఏటా వచ్చే రాబడి శాతం అన్నమాట. 27% ఐఆర్ఆర్ అంటే ఇది ఆర్థికంగా చాలా చాలా లాభదాయకమైన, ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ఇక మనం చివరి కానీ చాలా ముఖ్యమైన భాగానికొచ్చేశాం. అదే ప్రభుత్వ మద్దతు. ఇది మన ఇన్వెస్ట్మెంట్లోని రిస్క్ను తగ్గించి ఫారం సక్సెస్ను ఇంకా స్పీడప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన స్కీమ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, అంటే NLM. పశుపోషణ రంగాన్ని డెవలప్ చేయడం, కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి ఈ NLM ద్వారా మేకల రైతులకు ఎలాంటి లాభముంటుంది? ఈ స్కీమ్లో మేకల బ్రీడ్లను డెవలప్ చేయడానికి, పశుగ్రాసం ఉత్పత్తి యూనిట్లు పెట్టుకోవడానికి, ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇలా వేర్వేరు సబ్స్కీమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కొత్తగా ఫామ్ పెట్టేవాళ్లు సబ్సిడీలు పొంది తమ ప్రాజెక్ట్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, సైంటిఫిక్ పద్ధతులు, ఒక పక్కా బిజినెస్ ప్లాన్, దానికి తోడు ప్రభుత్వ మద్దతు. ఈ మూడింటినీ కలిపితే మేకల పెంపకమనేది ఒక శక్తివంతమైన వ్యాపారంగా మారుతుంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఇంత తెలివైన సైన్స్, ఇంత మంచి ప్లానింగ్తో మన చిన్న తరహా వ్యవసాయం మన దేశ భవిష్యత్తుకు ఒక కొత్త శక్తినివ్వగలదా? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.